హాయ్! ఈ వీడియోలో మనం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ద ఫస్ట్ లెసన్ అటామిక్ స్ట్రక్చర్ గురించి, ఇందులో ఉన్న ఫండమెంటల్ పార్టికల్స్, ఫార్ములాస్, ఇంకా రూథర్ మోడల్స్ అండ్ బోర్స్ మోడల్, సోమర్ఫీల్డ్ ఇలాంటి మరెన్నో టాపిక్స్ ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో స్టార్ట్ ద వీడియో. అటామిక్ స్ట్రక్చర్. ఎలక్ట్రాన్ ఈజ్ డిస్కవర్డ్ బై జే థామ్సన్. ఎలక్ట్రాన్ నేమ్ వాజ్ సజెస్టెడ్ బై స్టోనీ. అంటే ఎలక్ట్రాన్ అనే నేమ్ అనేది స్టోనీ అని ఒక నేమ్తో సజెస్ట్ జరిగింది. ఎలక్ట్రాన్ నుంచి క్యాథోడ్ రేస్ అనేవి రిలీజ్ అవి యానోడ్ సైడ్ డిశ్చార్జ్ ట్యూబ్లో నుంచి ట్రావెల్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ రేస్ రిలీజ్డ్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ ట్రావెల్ టు యానోడ్. ఇదే మన థర్డ్ పాయింట్ అనమాట. డిశ్చార్జ్ ట్యూబ్ ఇస్ ఏ గ్లాస్ ట్యూబ్. ఒక డిశ్చార్జ్ ట్యూబ్ అనేది గ్లాస్ ట్యూబ్ అనమాట. దాని మెటల్ ఎలిమెంట్స్ అనేవి 10,000 వర్డ్స్ అనేవి ఉంటాయి. ఇంకా దాని ఒక ప్రెజర్ అంటే అందులోనూ లో ప్రెషర్ గ్యాస్ ఏంటంటే 0.01 mm ఆఫ్ హెచ్జీ. దీని ద్వారా అంటే అన్విజిబుల్ పార్టికల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. దీని ఛార్జ్ ఏంటంటే 1 V యూనిట్. అబ్సల్యూట్గా ఇది 4.8 × 10⁻−10 ESU ఉంటుంది. దీని మాస్ అనేది రియల్ టు 0. సో 0.005 యాము 9.11 × 10⁻31 kgs అబ్సల్యూట్లీ ఈ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. Proton is discovered by Goldstein and proton are known as canal rays. Protons అనేవి క్యానల్ రేస్గా మనం చెప్పుకుంటున్నాం. ఇందులో క్యాథోడ్ రేస్ అనేవి రిలీజ్ అయ్యి యానోడ్ వైపుకి ట్రావెల్ అవుతాయి ఈ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్లో. ఇక్కడ రేస్ అనేవి ట్రావెల్స్ టు క్యానడ్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్లో ఇవి మూవ్ అవుతాయి. ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. అగైన్ దీని రేస్ అనేవి పాజిటివ్లో ఉంటాయి. దీని ఒక ఛార్జ్ రిలేటివ్గా 1 యూనిట్ వి ఉంటుంది. దీని 1.602 × 10⁻−19 C. అబ్సల్యూట్గా 4.8 10⁻−10 ESU. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ ఫండమెంటల్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క బాక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన మైండ్లో ఉంటే వాడు మనకి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఇచ్చినా ఈజీగా చేయగలం. ఇక్కడ ఏంటి, ఒక ఎలిమెంట్కి న్యాచర్, అబ్సల్యూట్ ఛార్జ్, రిలేటివ్ ఛార్జ్, అబ్సల్యూట్ ఛార్జ్, రిలేటివ్ మాస్ అండ్ ఎవరు డిస్కవర్ చేశారు, మొత్తం ఈ 3 గురించి ఆ టేబుల్లో ఉంది, కన్ఫర్మ్ కావాలి. న్యూట్రాన్ ఈజ్ డిస్కవర్డ్ బై చాడ్విక్. ఈ న్యూట్రాన్స్ అనేవి BE9లో ఫార్మ్డ్ అయి ఉంటాయి. ఇవి ఆల్ఫా పార్టికల్స్ అనమాట. దీని యొక్క న్యూట్రాన్ ఛార్జ్ అనేది 0. స్పెసిఫిక్ ఛార్జ్ అనేది కూడా 0గా ఉంటుంది. మాస్ రిలేటివ్ ద 1.675 × 10⁻−21 kgs ఉంటుంది. ఐసోటోప్స్ ద ఆటమ్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ విచ్ హ్యావ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ అటామిక్ డిఫరెంట్ మాస్. దీనికి అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్ మాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మనం ఐసోటోప్స్ అంటాం. ఫిజికల్గా దీని ఎగ్జాంపుల్ ఏంటంటే H⁻1. ఐసోబర్ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ సేమ్ మాస్ అండ్ డిఫరెంట్. అక్కడ మనకి సేమ్ అటామిక్ నెంబర్ ఉంటే అది ఐసోటోప్స్. అది ఇక్కడ సేమ్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ అండ్ సేమ్ మాస్ ఉంటే ఐసోబార్స్. ఇక్కడ ఐసోటోన్స్ అంటే ఏంటంటే ఐసోటోన్స్ ఆర్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ సేమ్ నెంబర్. అంటే ఇక్కడ ఉన్న ఆటమ్స్ ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ నెంబర్ అనేది ఉంటుంది. పైన సేమ్ నెంబర్ ఉంటుంది, కింద మనకి సేమ్ నెంబర్ అనేది ఉండి ఇట్లన్నిటిని ఐసోఎలక్ట్రో సీరీస్. ఏ సీరీస్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయోనిక్ విచ్ పాసెస్ a continuous సేమ్ లైన్లో ఉంటాయి. నేచర్ ఆఫ్ లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. లైట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ జనరలీ నోన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. అంటే ఈ లైట్లో ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఉంటుంది. దాని ఒక రేడియస్ అంటే 2 వేవ్స్ మధ్యలో జరుగుతున్న వేవ్ లెంత్ దాన్ని మనం రేడియస్గా కన్సిడర్ చేస్తాం. ఆంప్లిట్యూడ్ దీన్ని ఏతో డినోట్ చేస్తాం. వేవ్ లెంత్ ఒక ఇంక్రీజ్ ఆర్డర్ అనేది 3080 సెంటీమీటర్స్ టు 760 మినిమంగా మనకి బ్యాలెన్స్ అయి ఉంటుంది ఇటు విబ్సిఆర్లో.
ఇక్కడ ఎక్స్‌రే నుంచి ఎక్స్‌రే వరకు విజిబుల్ అయ్యి ఇటు నుంచి మైక్రోవేవ్స్, రేడియో, టీవీ వరకు ఉంటది. దీని మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది 7.5 ఇంటూ 10^14 NHx. ఇలాగా మనం ఆఫ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం అటామిక్ స్ట్రక్చర్‌లో. ఇంకా మిగతా కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను పెట్టడం జరుగుతది. సో, ఇది పార్ట్ 1 అనమాట మనకి అటామిక్ స్ట్రక్చర్‌లో. ఇంకా 8 మార్క్స్ సంబంధించిన క్వెషన్స్ లాంటివి ఇంకా మరెన్నో నెక్స్ట్ వీడియోస్‌లో వస్తూ ఉంటుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దెన్ లైక్, షేర్ అండ్ If you సబ్స్క్రైబ్. like థాంక్ this యూ ఫర్ video, వాచింగ్ గైస్. like, share, comment and subscribe. If you have any doubt, comment section, comment. Thank you for watching this video, guys. Bye.